అపర్ణ అపర్ణ ఆ రాయే తొందర పోదాం. అత్తున్నానయ్యా. అపర్ణ మబ్బుల గిట్ల ఏమన్నా వర్షం పడ్డదా అనే అంత తడి ఉంది. అవునయ్యా, వర్షం పడ్డట్టుంది. నేను పొద్దుగాల ఆకలి ఉడుతుంటే అంత పదనే ఉన్నది. అయ్యో సీన్ ఎట్లుందో ఏమోనే. అగో నిజమే కదయ్యా, పోదాంపా. తలపై ఈ అకాల వర్షంతో పంటలన్నీ నాశనం అయితే. పోదాం. అపర్ణ ఆ నీళ్ళు కట్టపోతే ఏం కట్టపోతే చెట్లన్నీ ఎండిపోయా. నైట్ వర్షం వచ్చింది కానీ రానట్టున్నది. అపర్ణ వానకి తమడకాయలని రాలే గానే. అవునయ్యా. అయ్యో నిన్న తెంపిన అయిపోవు. ఇగో ఆ ఉన్నాయన్నది తెంపు, 80 మార్కెట్లో అమ్మేస్తా. సరే అయ్యా, తెంపుతుంది. నేను ఇగో ఆ మన వరికి నీళ్ళు కట్టేస్తా. కట్టిరా. అరే ఈ వానకు గులకంత రాలిపోయింది కదా. గమ్మడికి నీళ్ళన్న కడతా. బాగా కొడుతుంది కదా, కొన్ని నీళ్ళన్న తాగుతా. ఈయన పోయిన పొకటి అటే పోయిండు. సీను, ఓ సీను, ఏందే కొన్ని నీళ్ళు అయిపోయావురా, ఎండ బాగా కొడుతుంది. సరే అత్త నాకు. ఏంది గులకంత రాలిపోయిందే. అయ్యో చూసినావా ఆ సీను, ఈసారన్నా మన పంట మంచిగా వండి మన అప్పులన్నీ తీరితే వేములవాడకు పోదాం, కొండగట్టుకు పోదాం, కొమురెల్లి మల్లన్న దగ్గరకు పోదాం, తిరుపతికి పోదాం. అన్ని దేవుళ్ళ దగ్గరకు పోయి మన మొక్కులన్నీ చెల్లించుకుందాం సీను. అట్లనే మన కొడుక్కి మెడల తులమంతా చైన్ చేపిద్దాం సీను. అపర్ణ పంట మన చేతులు ఉంటే మంచిగుండు, కానీ ప్రకృతి చేతులు ఉంది. మనం పంట వండాలని ఎంతో కష్టపడబడుతుంది, కానీ చివరికి అప్పులే మిగిలబట్టే. పంట కోసిన తర్వాత రైతు నవ్వాలే, కానీ మనం మాత్రం అప్పులను చూసుకుంటే ఎడబడుతుంది. మన రాత ఆగిట్లుంది, మన రాత ఆగిట్లుంది. సీను, మనం కష్టపడుతున్నామంటే మనం ఓడిపోలేదు. మన కష్టం ఏదో ఒక్క రోజు ఫలిస్తుంది సీను. మనం కష్టపడుతున్నామంటే మనం ఓడిపోలేదు. మన కష్టం ఏదో ఒక్క రోజు ఫలితం ఇస్తుంది. పంట మన చేతులు లేకపోయినా ధైర్యం మన చేతులు ఉన్న సీను. నువ్వు ఇట్లా కుంగిపోతే నాకు ధైర్యం ఎట్లా వస్తుంది సీను. సీను, నువ్వు ఇట్లా బాధపడితే నా గుండె తట్టుకోలేదు సీను. అయినా నువ్వెందుకు బాధపడుతున్నావు చెప్పు. అయినా మనకేం తక్కువ సీను, మనకు ఒక కొడుకున్నాడు, వాడిని మంచిగా చదివిపిస్తాను. వాడు పెద్దగా అయి జాబ్ చేసిన తర్వాత మనల్ని మంచిగా చూసుకోడా చెప్పు. ఎందుకు బాధపడుతున్నావు సీను, నువ్వు ఇట్లా బాధపడకు సరేనా. హలో, ఎవరు? ప్రిన్సిపల్ సారా? సార్ సార్ నమస్తే సార్, చెప్పండి సార్. అయ్యో
సరే సార్ తీసుకొస్తా. ఏంది సీను, ఎవరు ఫోన్ చేసిళ్ళు? అంతా కంగారు కంగారు ఉన్నావు. చిన్న స్కూల్ నుండి అలా ప్రిన్సిపాల్ ఫోన్ చేసిండే. చిన్న స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందా? చిన్నోడు ఎట్లున్నాడట, మంచిగా ఉన్నాడు అట్నా? మంచిగా ఉన్నట కానీ మన స్కూల్ ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ రాపియమని అలా ప్రిన్సిపాల్ ఫోన్ చేసిండే. రేపటిలోగా కట్టాలన్నట. అయ్యో అవునా? అయినా మొన్ననే కడతాం కదయ్యా, మళ్ళీ ఇప్పుడే కట్టమంటారా? పంట అమ్మినాక కడతామని చెప్తే అయిపోవు కదయ్యా. వాళ్ళు వినరే, అవి పెద్ద స్కూల్. ఎంత పెద్ద స్కూల్ అయితే ఏందయ్యా? రైతుల దగ్గర పంట అమ్మితే పైసలు ఉంటాయని వాళ్ళకి తెలియదా? అయినా ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనీరా, ఇదెక్కడ పద్ధతి? అవి కార్పొరేట్ స్కూల్లే, గట్లే ఉంటాయి. మనం ఏమైపోయినా వాళ్ళ సంబంధం లేదు. వాళ్ళు కట్టాల్సిన ఫీజు వాళ్ళకి కట్టాలి, అట్లయితేనే ఎగ్జామ్ రాయనిస్తారు. నేను సిల్కా చెప్పినట్టు చెప్పిన, మన ఊళ్ళే గవర్నమెంట్ స్కూల్ ఉంది అని లేద్దామంటే ఈనకపోతేవి హాస్టల్లో చదివిస్తామని చెప్పి ఇప్పుడు ఆ స్కూల్లో ఎత్తివి, ఇప్పుడు ఫీజు కడితేనే ఎగ్జామ్ రాపిస్తానమాట వాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేద్దామయ్యా? మన చిన్నోడు ఎగ్జామ్ రాస్తాడో రాయడా? వాడు ఇట్లా ఎగ్జామ్ రాయకపోతే వాడి భవిష్యత్తు మనమే నాశనం చేసిన వాళ్ళం అవుతామయ్యా. నా కంఠంలో ప్రాణం ఉండగా మన భవిష్యత్తుకి ఏం కాదు. మరి రేపట్లోగా పైసలు నుంచి తెస్తావయ్యా? పటేల్ దగ్గరకు పోయి అప్పడుకొని వస్తానే. ఆయన ఎలాగల పైసలు తీసుకుని వచ్చి ఫీజు కడుతుంది. నువ్వు ఇంటికి పోయ్యా. సరేనయ్యా. మెల్లవో. సరే. చెప్పరా, ఇలా 4 ఎకరాలకు భయాన పెడదాం. ఏమనుకుంటున్నారో ఆ పటేల్ అంటే? ఆ పక్క పంట ఎకరం చూద్దాం, మనమే కొందాంరా. ఎన్ని లక్షలైనా కానీ ఇడిచిపెట్టడే లేదు. చెప్పరా, రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం, ఏముందిరా? ఓకే పటేల్. సరే చెప్పు సీను. నమస్తే. చెప్పు పటేలా, మా చిన్నోనికి స్కూల్ ఫీజు కట్టాలి, పైసలు అవసరం ఉన్నాయి. అప్పు కింద పైసలు ఇస్తావని వచ్చిన. వీడు నాకు ఎలక్షన్లో వేయలేదు, వీనికి అప్పు ఇయ్యన్న నేను. ఏమరా, నువ్వు సర్పంచ్ ఎలక్షన్లలో ఓడికి వేసినవరా ఓటు, నేను చెప్పినోడికి వేసినవరు, నీకు నేను అప్పు ఇయ్యన్నా? పటేలా, అది రాజకీయం, ఇది నా బిడ్డ భవిష్యత్తు. దానికి దీనికి ముడి పెడతాను పటేలా. మీరు అప్పిస్తే ఎంత మిత్తైనా కడతా నేను. నేను నిలబెట్టినోనికి ఓటేయమని ఎంత బతిలాడినా నిన్ను? పటేలా, ఓటు అన్నది నా హక్కు. అయినా నేను చదువుకున్నాను కొట్టేసిన. నువ్వు నిలబెట్టినోడు రౌడీ పటేలాడు. వాడు గెలిచినాక ఊరంతా ఆగం చెప్తాడు. అందుకనే ఊరంతా కేసిన ఓటు చదువుకున్నాను కొట్టేసి చదువుకున్నాడు గెలిచిండు. పటేలా, నా కొడుకు భవిష్యత్తు మిత్తి ఎంత అయినా నేను అప్పీరు పటేలా. అరే నువ్వు ఓటు ఓన్కే చేసినావు, వన్ అనుకోపోరా, ఇంకోసారి రాపిడు. సరే పటేల్. చేస్తారట నా దగ్గర, అప్పు నా దగ్గరకు వస్తారట. వచ్చినావా? పటేలు పైసలు ఇచ్చిండా? ఇయ్యలేదు అపర్ణ. అయ్యో, ఎందుకు ఇయ్యలేదు? మిత్తి పైసలు ఏమన్నా తక్కువ ఇస్తామనుకున్నాడేమో. పటేలు ఎంత అంటే అంత ఇస్తానని చెప్పనంటివి. చెప్పిందే పటేలా, మిత్తి ఎంతైనా పర్లేదు, మాకు అప్పిస్తే మీకు తిరిగి ఇస్తామన్నా కానీ ఇల్లేదే. మొన్న సర్పంచ్ ఎలక్షన్లల్లో ఆయన నిలబెట్టిన ఓటేయలేదని అప్పిత్తలేడే. అయ్యో, గదానికి గిదానికి పొందని పెట్టిండా పటేలు? అవునే, ఊళ్ళో కూడా చాలా మందిని అడిగిందే, ఎవ్వరు ఇత్తలేరు. ఆ ప్రిన్సిపాల్ ఏమో రేపే కట్టాలంటున్నాడు. ఏం చేయాలో నాకు అర్థమవుతలేదే. ఇప్పుడు ఏం చేద్దాం సీను? నాకు ఏం దోలుతలేదు, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇగో కర్మర్ దాకా పోతా, అక్కడ మా దోస్తుగాళ్ళు ఉన్నారు, ఎవరన్నా అడుగుతా, ఇత్తనేమో తీసుకుని వస్తా. సరేనయ్యా, నేను కూడా ఊళ్ళో గల్లచ్చక్కని అడుగుతా, ఒక 50,000 తీసుకొస్తా. సరేనే. అపర్ణ, అపర్ణ, ఎటువైంది ఇది? ఏమప్పో, నేను కర్మర్ దాకా పోయి వాళ్ళని పైసలు అడుగుతా మా దోస్తుగాళ్ళను.
ఏం కావాలి పిల్ల? కోడిగుడ్ల, చక్కెర, చాయ పక్కన ఏమద్దక్క, సామాను ఇంట్లో మా ఉన్నది కానీ కొన్ని పైసలు అప్పు కావాలక్క. నీకు ఎన్ని పైసలు అప్పు కావాలమ్మా? ఒక 50,000 అప్పు కావాలక్క. నువ్వు ఏం పెడతావు నా దగ్గర? అప్పు నేను నీకు ఎట్లా ఇవ్వాలి? నీ దగ్గర పెట్టడానికి మా దగ్గర ఏం లేవక్క. నీ దగ్గర ఏం లేకపోతే నేను పైసలు ఇయ్య. గట్లా అంటే ఎట్లక్క? ఇది తీసుకోక్క, ఇది తీసుకుని 50,000. నన్ను బదనం చెప్తారా ఏంటి? మళ్ళీ నాకు ఈ పుస్తకాలు తాడిచ్చినావు, నువ్వు ఏడుకేళ్ళు కడతావు నువ్వు? అయ్యో, మేము ఎక్కడ చెప్పమక్క. అయినా మా అవసరానికే కదా మీరు ఇచ్చేది. మీకు దండం పెడతక్క. సరే ఉండు, నేను పోయి తీసుకొస్తా. ఇగో తీసుకో. అవు మా సీనేడి తలుపు పెట్టుంది కదా, ఏమో పట్టు. మా సీన్ వచ్చినాక ఈ పైసలు ఆయనకు చూపెడితే మస్తు సంబరపడతాడు. ఈ పైసలు కట్టి మా కొడుకుని పెద్ద పెద్ద చదువులు చదివిపియాలి. చిన్నని ఫీజు కడితే వాడు మంచి ఎగ్జామ్స్ రాస్తాడు. వాడు పెద్ద పెద్ద చదువులు చదివి మంచి ప్రయోజకుడు కావాలి. హలో డాక్టర్, చెప్పండి డాక్టర్. అవునా డాక్టర్, ఇట్లా చేసి మీరే మాట్లాడి బతికేయాలి డాక్టర్. ప్లీజ్ డాక్టర్. ఓకే డాక్టర్, ఓకే ఓకే సరే డాక్టర్. అదేనా ఏమైంది ఇట్లా డల్గా ఉన్నావు? అక్క ఆరోగ్యం అస్సలు బాగాలేదురా. డాక్టరు కిడ్నీలు చేంజ్ చేయాలంటుండు. నాకు ఏం చేయాలో అర్థమైతే లేదురా. ఏం చేద్దాం తీ అన్న, అన్నిటికీ ఆ దేవుడు ఉన్నాడు. చెప్పరా సీను, రాకేష్ ఏడున్నావురా? మా ఇంటి ముంగట్నే ఉన్నారా? అరే నాకు నీకు చిన్న సాయం పడ్డదిరా. రారా, ఇంటికన్నా ఉన్నా. సరే వస్తానరా. దా. బాగున్నా? బాగున్నా, నువ్వు బాగున్నావా? కూర్చోరా. ఏమైంది రాకేష్? అక్కకు ఆరోగ్యం బాగాలేదురా. అర్జెంట్ కిడ్నీ ఆపరేషన్ చేయాలంట. నాకు ఏం చేయాలో అర్థమవుతుందిరా. అరే సీను, ఇలా కిడ్నీ ఇచ్చేవాళ్ళంటే చెప్పురా, ఎన్ని పైసలైనా ఇస్తాం. ఆ కిడ్నీ నేను ఇస్తా. 50% డబ్బు చాలా అవసరం ఉంది. మా అక్క బతకాలరా. ఎవరు ఉంటే చెప్పురా ప్లీజ్. చెప్పురా సీన్, ఎవరు ఉంటే చెప్పురా. ఎన్ని పైసలు ఖర్చు అయినా పర్లేదురా. చెప్పురా సీన్, ఎవరు ఉంటే ప్లీజ్ చెప్పురా. అరే రాకేష్ బాధపడకు. అరే ఒకడు ఉన్నాడు రా, అడిగిస్తాడు రా. ఎవరు రాడు? నేనేరా. నువ్వా? అరే నీ అక్క బతకాలని నీకు, నా బిడ్డ భవిష్యత్ బతకాలని నాకుందిరా. నేను ఏం చేసైనా నా కొడుకుని గొప్పగా చదివించుకోవాలరా. నాకు ఇప్పుడు ఏ ఆప్షన్ లేదురా. సీను, ఒకసారి ఆలోచించురా. అరే నిన్ను అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నారా. వద్దురా, వద్దు. రారా. ఎటువైండు మా సీను? ఇంకత్తలేడు. ఒకసారి ఫోన్ చేస్తా. హలో, ఆ సీను చెప్పాపన్నా. ఎటు పోయినావు? ఇగో కరీంనగర్కి వచ్చిన నేను. కరీంనగర్కి పోయినావా? ఆ, సరే అత్తున్నావా మరి? నేను ఇవాళ రాను కానీ పొద్దుగాల వస్తా. ఉండు. సరే. అక్క. ఇక రారా తమ్మి. సరే అక్క. సీను, ఏందక్క పిలుతాను? తమ్మి అక్క కాలు బొట్టు పెట్టింది మరదలు. ఇక మీరేం దూరపొల్లా తీసుకొచ్చింది. అవునా అక్క?
ఎప్పుడు వచ్చింది ఇప్పుడు తీసుకుపోయింది. నిన్న తీసుకుపోయింది తమ్మి. అవునా అక్క? నేను పైసల కోసమే కర్మర్ పోయినా. ఇప్పుడే పోతాను ఇంటికి. నాకు ఈ ముచ్చట తెలియదు. తమ్మి తాలి కొట్టున్న దగ్గర ఉంటే మంచిగా ఉండదు. ఆమె ఒక ఆడపిల్ల తీసుకొచ్చి. సరే అక్క. తమ్మి ఇక తాలి కొట్టుకుంటావు, రేపు కాకపోతే ఎల్లుండిస్తూ. సరే అక్క. అవు వచ్చినావా సీను? వచ్చిందే. చెప్పక చేయక నువ్వు పోయినావు కరీంనగర్కి? ఇయా మా దోస్కర్ రమ్మంటే వేనే తొందరగా రమ్మన్నాడు. సరే కానీ ఏంది ఇది? అది నిన్న లచ్చక్క దగ్గరికి పోయిన పైసల కోసం. ఏమన్నా పెడితేనే ఇస్తా అన్నది. మన దగ్గర ఏమున్నా చెప్పయ్యా. అందుకే ఇదొక్కటే ఉన్న వాళ్ళే తీసిచ్చిన. నాకు అప్పుడు ఏం దోయలేదయ్యా. మన చిన్నోడు ఎగ్జామ్ రాసుడు ఒక్కటే ముఖ్యం అనిపించింది. అందుకే. అపర్ణ, నాకు తెలియదు అని ఇల్లుని ఎట్లా చూసుకోవాలో మిమ్మల్ని ఎట్లా చూసుకోవాలనేది. నాకు తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నాను. ఇగో తీసుకో. పైసలు తీసుకొని వచ్చిన చిన్నోని స్కూల్లో కడితే ఆడ ఎగ్జామ్ రాస్తాడు. అన్ని పైసలు ఎవరిచ్చిరయ్యా? మా దోస్తుగారిని అడిగిందే, వాడు ఇచ్చిండు. అమ్మా ఏమైంది సీను? ఏం లేదే, బస్సులో రాగా బస్సు ఎత్తేసిందే, నడుములా పట్టుకుంది. అపర్ణ, చిన్నోని స్కూల్కి ఫోన్ చేయి. ఇంకెళ్ళి ఫోన్ చేయి. ఫోన్ పేలో పైసలు పంపిస్తామని చెప్పు. మాట్లాడతావా? సార్ సార్ నమస్కారం సార్. నేను వర్షితోళ్ళ డాడీని. సార్ సార్ చిన్నోని స్కూల్ ఫీజు పంపించేస్తా, ఎగ్జామ్ రాయని. ఫోన్పేలో పంపిస్తా సార్. స్కానర్ పెడతారా? సరే సార్, వాట్సాప్లో పెట్టండి. సరే సార్. సార్ ఏమన్నారయ్యా? వాట్సాప్లో స్కానర్ పంపిస్తానడే, పైసలు కొట్టినామనుకో ఎగ్జామ్ రాస్తాడు. సార్ కొడుతున్నా. ఇప్పుడు మన చిన్నోడు ఎగ్జామ్ రాస్తాడు. ఇక మన చిన్నోడు మంచి ఎగ్జామ్ రాస్తాడే, బాగా చదువుకుంటాడు. అవునయ్యా. అది అలా చెక్క ఇచ్చారప్ప పైసలు. సరేనయ్యా, ఇచ్చేస్తా. నేను స్నానం చెప్తాను. అవును అండినా? అండినా. సరే. ఈ కవర్లు ఏంది ఇచ్చిండు సీను? హాస్పిటల్ ఫైల్. ఏంటిదంతా? సీను, సీను, సీను. ఇది నువ్వేం తీసినావు? ఏంది సీను ఈ ఫైలు? ఈ ఫైల్ నువ్వేం తీసినావు? చెప్పు సీను, చెప్పు. కిడ్నీ ఎవరికి ఇచ్చినావు సీను? చెప్పు సీను, కిడ్నీ ఎవరికి ఇచ్చినావు? చెప్పు. ఎందుకు సీను ఇట్లా చేసినావు? నువ్వు కిడ్నీ అమ్ముకున్నావా సీను? అపర్ణ, రైతు నీళ్ళని అమ్ముకుంటాడు, కానీ బిడ్డ భవిష్యత్తును అమ్ముకోడు. నాలో ఒక అవయవం మాత్రం పోయింది. ఆ అవయంతో మన భవిష్యత్తు మంచుకుంటుంది. బాగా చదువుకోవాలి, బాగా పైకి రావాలి, గొప్పోడు కావాలి. అందుకనే నేను ఏం ఆలోచించలే. నా కర్మర్ పోయిన మా దోస్తుగాలను పైసలు అడుగుదామని ఎవ్వరు రూపాయలే. మా ఫ్రెండ్ రాకేష్ అని వాళ్ళ అక్కకు కిడ్నీ అవసరం ఉందట. వాడు చాలా ప్రయత్నించిండు కానీ ఇవ్వలేరు. నాకు ఏ ఆప్షన్ దొరకలే. వాళ్ళ అక్కని బతికించిన ఇక్కడ నా
కొడుకు భవిష్యత్తును కాపాడింది. మనం ఏం చేసినా మన కొడుకు కోసం నీకు మాత్రం నేను అన్యాయం చేయ అపర్ణ. అమ్మరా చిన్నోడా మంచిగా ఉన్నవారా? మంచిగా ఉన్నాం. చూడు ఎట్లా చిక్కిపోయినావు. టైంకి తింటలేవా నాన్న? ఎగ్జామ్స్ మంచిగా రాసినవారా? బాగా రాసినమ్మా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతా. అరే నాన్న, నువ్వు బాగా చదువుకోవాలరా, గొప్ప ప్రైజ్ వ్యక్తిని కావాలి. మాకు అదే చాలరా. అప్పనా తీసుకో. దారా అమ్మా, ఎన్ని రోజులైతుంది నీ చేతి ముద్ద తినక? అక్కడ హాస్టల్లోనైతే అన్ని సపోర్ట్ కూరలే. నాన్న, నేను హాస్టల్ పోను నాన్న, ఇక్కడనే ఉండి మంచిగా చదువుకుంటా. ఏమయ్యా, చిన్నోన్ని హాస్టల్కి పంపించుడు ఏమద్దు, మన దగ్గరనే ఉంచుకొని మంచిగా చదివిద్దాం. సరేనే అపర్ణ, చిన్నపిల్లల్ని చదువు పేరుతో హాస్టల్లో ఎత్తే వాళ్ళు ఏం తింటాను, అక్కడ ఎట్లా వండుకుంటాను, ఏం నీళ్ళు తాగుతాను అనేది మనం చూడలేకపోతే. వాళ్ళు చదువు అని అంటున్నాం కానీ వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతుందో మనం చూడలేకపోతే. అరే ఇక నుంచి నువ్వు హాస్టల్ ఏమాత్రా, ఇక్కడ నీకు ఏం కావాలని తీసుకొచ్చిస్తా, మంచిగా చదువుకోవాలి. సరే నాన్న. మంచి నిర్ణయం తీసుకున్నావు సీను. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. వాళ్ళ ప్రతి చెమట చుక్క పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెడతారు. కానీ పిల్లలు బాగా చదివి పెద్ద పెరిగినాక తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, తల్లిదండ్రులు ఆశ్రమాలు పెట్టడం జరుగుతుంది. ఈ చిత్రం చూసిన వారిలో ఒక్కరైనా తమ తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాము. హాయ్, హలో, నమస్తే అందరికీ. నేను మీ అపర్ణ. చూసారు కదండి మన ఫిలిం. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, అట్లానే పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టండి. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే షేర్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని మేము కోరుకుంటూ వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.